హే కామ్రేడ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ లవ్ ది వ్యాండర్. మారేమిల్లిలో ఇది డే 1. ఇక్కడ వరకు వచ్చాక తెలిసింది ఏంటంటే గుడిసె హిల్ స్టేషన్ 1 డే క్లోజ్ చేశానని అన్నారు. రేపు ఓపెన్ అవుద్దని చెప్తున్నారు. ఎవరికి కూడా క్లారిటీగా తెలియదు. గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ అట. టైం వేస్ట్ చేసుడు ఎందుకని చెప్పి దగ్గరలో పుల్లూరు వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉందట 65 కిలోమీటర్స్లో. అది చూద్దామని చెప్పి ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం. నైట్ వచ్చేటప్పుడు ఆగలే కానీ వచ్చే దారిలో ఒక వ్యూ పాయింట్ చూశాను. అది ఇప్పుడు పక్కా ఆగి వెళ్దాం. మారేడుమిల్లి సిటీలో ఉన్నంత వరకే సిగ్నల్ వస్తుంది. అది దాటారో మళ్ళీ నో సిగ్నల్ కిందికి హిల్ స్టేషన్ మొత్తం దిగేదాకా. బెటర్ మీ డెస్టినేషన్ ముందే పెట్టుకొని ఆ రూట్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే అసలు ఈ వెళ్ళేదారులు ఎవ్వరు కూడా తగలరు, మళ్ళీ అడగడానికి ఎవరు కూడా ఉండరు, ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఈ నేషనల్ ఫ్లాగ్ గురించి చెప్పడం మర్చిపోయాను. నేను వచ్చేటప్పుడు లేనిది ఇప్పుడు ఉంది అని అనుకుంటున్నానేమో. వచ్చే దారిలో నేను నైట్ రోడ్ సెంటర్లో పడేసింది, అది తీసుకొని బ్యాగ్లో పెట్టుకున్నాను. ఇందాక సడన్గా గుర్తొచ్చి మళ్ళీ ఓపెన్ చేసి పెట్టేసుకున్నాను బైక్కి. ఈ సైన్ బోర్డ్ చూసి మన వ్యూ పాయింట్కి ఎంట్రీ ఏమో అనుకున్నా, జస్ట్ ఒక రిసార్ట్కి ఎంట్రీ అయ్యాడు అంతే. ది ఫాలోయింగ్ స్టంట్స్ ఆర్ డన్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఎక్స్పర్ట్ ఎవరో కాదు, మా ఫ్రెండే. మీ ఫ్రెండ్స్తోని రోడ్ ట్రిప్ టు మారేడుమిల్లి పక్కా ప్లాన్ చేయాలి. నేచర్ లవర్స్కి మాత్రం పక్కా నచ్చుద్ది. ఎందుకంటే ఇట్లాంటి రోడ్స్ ట్రీస్తో కవర్ అయి ఉన్నది మస్తు ఇష్టపడతారు అందరు చాలామంది. రోడ్ కొంచెం అట్లా ఇట్లా ఉంటుంది కానీ వచ్చేయచ్చు, పర్లేదు. నైట్ అసలు చీకట్లు ఇది ఏందని చెప్పి కనిపించలే, కానీ ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. వాలి సుగ్రీవుల మందిరం అట. అసలు ఎప్పటి నుంచి ఉందో తెలియదు కానీ అసలు మస్తు సెట్ చేసారు ఇక్కడ మాత్రం. అందుకే ఇక్కడ మంకీస్ కూడా చాలా ఉన్నట్టున్నాయి. మీరు మంకీస్కి ఫీడ్ చేద్దాం అనుకుంటే మాత్రం బనానాస్ క్యారీ చేయండి. అది కూడా రెస్పాన్సిబుల్గా పెడతా అనుకుంటే మాత్రమే. ఎలా పడితే అలా రోడ్ల మీద పడేస్తా అంటే వచ్చే ట్రక్స్ లారీస్ వీటిని గుద్దేసి వెళ్ళిపోతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 2-3 బాడీస్ చూశాను. వేసేటో లేదో కొంచెం పక్కకు తీసేస్తే బాగుంటుంది. అలా వెళ్ళుకుంటా ఇట్లా రోడ్డు మీద పడేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనం నైట్ వచ్చినప్పుడు కూడా లేకుండే. బా వడ్ల బస్తాలు వేస్ట్ అయినాయి. ఉత్త వడ్లేనా లేకపోతే రైస్? ఉత్త వడ్లేలే, అయినా కూడా ఎన్ని వేస్ట్ అయినాయి చూడు. ఛ, అక్కడ బస్సు ఉంది. నైట్ వచ్చేటప్పుడు కనిపించిందని చెప్పినా కదా, వ్యూ పాయింట్ అది ఇదే. చాలామంది ఆగుతున్నారు ఇక్కడ. వెళ్ళేటోళ్ళందరికీ సడన్గా కనిపించినట్టుంది. దీని పేరు వచ్చేసి మన్యం వ్యూ పాయింట్. రావాలనుకున్న వాళ్ళు మాత్రం పేరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ రేపు మేము వెళ్ళే ప్లేస్ అదే, గుడిసె. ఇంత ఎండ ఉన్నప్పుడే క్లౌడ్స్ అండ్ ఫాగ్తో కవర్ అయి ఉంది. రేపు మార్నింగ్ ఎలా ఉంటుందో మరిగా. వెల్కమ్ టు పుల్లూరు వాటర్ ఫాల్స్. మారేమిల్లి నుంచి ఎగ్జాక్ట్గా 66 కిలోమీటర్స్ వచ్చింది. మా ప్లాన్ వచ్చేసి సింపుల్. ఫస్ట్ స్టేకి దూరం ఉన్నది విజిట్ చేయాలి, తర్వాత దగ్గరగా వచ్చేయాలి. ఎందుకంటే ఈ రూట్ అంతా డేంజర్ ఉంది.
నైట్ టైం అసలు ఎవరు కూడా ఉండట్లేదు కాబట్టి ఇలా ప్లాన్ చేసుకున్నాం. అసలు ఎట్లా రాదండి ఇక్కడ ఓన్లీ